ఇక్కడ స్థానిక కిడ్స్ వరల్డ్ లో టైక్వాండో శిక్షణ కార్యక్రమంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్స్ శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో జరిగిన దానికి నన్ను చిన్నారులను ఎంకరేజ్ చేయమని ఆశీర్వదించమని పిలిచినందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది మన కంట్రీలో ఉండే ఆడపిల్లలకు యూత్కు చాలా అవసరము. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి ఇండివిజువల్ గేమ్స్. ఇక్కడ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ మ్యాటర్స్. అదే కాకుండా మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యమైనది ఏమంటే డీప్ బ్రీదింగ్ ఉంది. ఒకసారి డీప్ బ్రీదింగ్ తీసుకుంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్, వేరియస్ పాస్చర్స్ వలన యోగా మిళితమైంది. ఏకాగ్రత, ఆల్మోస్ట్ లైక్ మెడిటేషన్, ఏకాగ్రత కూడా దాగి ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండడం వలన మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చిన్నారులు నా 67th బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందపడినారు. నన్ను వాళ్ళు విష్ చేసినారు. బ్లెస్సింగ్ అనకూడదు. వాళ్లకు ఇక్కడ ఫ్రూట్స్, వాటరు, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇక్కడనే పంపిణీ చేయడం కూడా జరిగింది. చిన్నపిల్లలకు, చిన్నపిల్లల హృదయంలో దేవుడు ఉంటాడు. పసి హృదయాలు, వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు. ఆ హృదయాలలో వాళ్ళను మీట్ అయినప్పుడు కళ్ళారా దేవుణ్ణే చూసినట్టు అనిపిస్తుంది నాకు. దైవం ఎక్కడో లేడు భూమి మీద, మంచితనంలోనే ఉన్నాడు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ప్రపంచ శాంతి కోరుకునే దేశం మనది. ఈరోజు దేశంలో అరిష్టంగా ప్రపంచంలో యుద్ధాలు చేసుకుంటూ మానవ జాతి మనుగడకే ముప్పు తీసుకొని వస్తున్నారు. దీనికి తోడు మనిషి చేసిన విధ్వంసకరమైన కార్యక్రమాల్లో ఒకటేమంటే గ్లోబల్ వార్మింగ్. దీనివల్ల వానలు పడకపోవడము, వృక్ష సంపద నాశనం అయిపోవడము, అనూహ్యమైన పరిణామాలు, భూకంపాలు, క్లౌడ్ బర్స్ట్స్ ఇవన్నీ జరిగి మానవ జాతే సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. మానవుల బుద్ధి మారాలి. ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్ అన్నట్టు అందరూ ఒకరి కోసం ఒకరు సోదరభావంతో మెరుగుతూ ప్రపంచం మానవుడు విశ్వమానవుడుగా తయారై ప్రపంచంలో ఉండే మానవ జాతిని అంతా కాపాడుకుంటూ, అలాగే వృక్ష సంపద, జంతుజాలము, పక్షులు అన్నింటినీ కాపాడే విధంగా మానవుడు మారాలని, ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేసుకొని ఈకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ చిన్న ప్లానెట్ ఇది, ఇసుకరేణు అంత గ్రహం ఇది, భూమి గ్రహం ఈ విశ్వంలో. దీని మీద మానవుడు జన్మించి ఎవాల్వ్ అయినాడు. వాడిని వాడే నాశనం చేసుకునే పరిస్థితి రాకూడదు. దానికి శాంతి, సహనం, సమధర్మం అనేది చాలా అవసరం. సో అవన్నీ నేను కోరుకుంటూ ఈ పిల్లలను ఆశీర్వదిస్తూ వీళ్ళు సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.